రైట్ లక్ష్మీనారాయణ అలానే లాస్ట్ పుష్ప 2 రిలీజ్ టైంలో సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన తర్వాత అల్లు అర్జున్ కొంత అసహనానికి గురయ్యారు, కొంత ఇబ్బందికర సిచ్యువేషన్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పొలిటికల్గా కానీ లేకపోతే మరో పరంగా కానీ కొంత ఆయన ఇబ్బంది పడ్డ విషయం అందరికీ తెలిసిందే. సో ఆ ఇంపాక్ట్ ఇంకా ఆయన మనసులో ఉండిపోయింది. దీంతో నెక్స్ట్ పాలిటిక్స్లోకి ఎంటర్ కావచ్చు లేదా ఫ్యాన్స్తో ఏమన్నా ఇలా మీరు ఇందాక చెప్పినట్లుగా కొన్ని కార్యక్రమాలు ఏదైతే జరుపుతూ ఉంటారో ఆ విధంగా ముందుకు వెళ్దామన్న ఆలోచన అల్లు అర్జున్ మైండ్లో ఉంటుందని అంటున్నారు. అది నిజమేనా? అది కేవలం ఒక సోషల్ మీడియాలో కొంతమంది కావాలని చేస్తున్న స్పెక్యులేషన్స్గా మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే ఇప్పటి వరకు పిఆర్ టీం కానీ అల్లు అర్జున్కి చాలా దగ్గరగా ఉన్న అభిమానులు కానీ ఈ రాజకీయ కోణం గురించి ఒక సంఘటనలో కూడా మాట్లాడిన సందర్భం మనము చూసుండము. వాళ్ళు చెప్పిన సంఘటనలు కూడా ఎక్కడా లేవు. అంటే ఈ గతంలో పక్క రాష్ట్రంలో అంటే ఒక తమిళనాడులో ఇలాంటి సంఘటనలు జరిగింది. తమిళనాడులో ఒక హీరో అభిమాన సంఘాలతోటి ముఖ్యమంత్రి అయ్యాడనే ఒక్క కారణంతో ఇక్కడ కూడా అలా జరుగుతుంది, అలా జరగాల్సి ఉంది అని అనుకోవటము అంత కరెక్ట్ కాదేమో. అంటే ఇప్పటి వరకైతే వాళ్ళ అభిమానులకు కానీ అలాంటి దిశానిర్దేశం కానీ అలాంటి ఎజెండా కానీ ఉన్నట్టుగా ఎక్కడా చెప్పలేదు. సహజంగా ఒక పెద్ద హీరో, ఒక స్టార్ హీరో ఒక చోటికి వెళ్ళారంటే చాలామంది అభిమానులు రావటము, అభిమానులతో పాటు ఇతర వ్యక్తులు కూడా గుమిగూడటం అనేది చాలా కామన్గా జరుగుతుంటుంది. అలాంటి సందర్భాలు ఉన్నాయే తప్ప ఇక్కడ ఆ మీటింగ్కి గనక మనం క్రోడీకరించుకుంటే అభిమానులు చెప్పిన విషయాలన్నింటినీ మనము ఒకసారి సమీకరించుకుంటే అలాంటి అవకాశాలు లేవు, అలాంటి అంశమే మాకు ఉత్పన్నం కాలేదనేది చాలా కారాఖండిగా చెప్తూ ఉన్నారు. కేవలం ఇక్కడ మీ అభిమానాన్ని మీలో ఉంచుకోండి, మీరు ఇతరులను ఎవరిని ట్రోల్ చేయొద్దు. ఇలాంటి అంశాలు అభిమానులను ఉద్దేశించి చాలా పాజిటివ్గా మాట్లాడిన సందర్భాలు అలాంటి అంశాలే ఉన్నాయి తప్ప ఎక్కడ ఇతర రాజకీయ కోణాలు ఉన్నట్టుగా మనకు కనిపించట్లేదు. ఎస్ లక్ష్మీనారాయణ, మరొకసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.